చేపల కూర తయారు చేస్తున్నానండి. ముందుగా ఇందులో అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్నానండి. కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ వేసి పెట్టుకున్నాను. వాటికి కావాల్సినంటి ఉల్లిపాయ, టమాటా, కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని ఉల్లిపాయ ముక్కలండి, కొద్దిగా జీలకర్ర, కొంచెం కొబ్బరి, కొన్ని పల్లీలు, కొద్దిగా టమాటా, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించానండి, పెనం పెట్టాను. కొద్దిగా ఆయిల్, కొంచెం కరివేపాకు, ఇది చేసుకున్న పేస్ట్ వేయాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలండి. ఇది దగ్గరికి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చేప వేసేయాలండి. చేపలు అన్నీ వేసి పెట్టేసాను, మసాలాలన్నీ ఇంకేం వేయొద్దండి. ఈ చేపకు పెట్టిన మసాలా అంతా బాగా పట్టి ఉడికిందండి. కొద్దిగా చింతపండు వాటర్ కొద్దిగా వేయాలండి, కొంచెం ఎక్కువ వద్దు. చూడండి, చేప విడిపోకుండా ఉన్నది. కొద్దిగా కొత్తిమీర అండి, ఇంకా కాసేపు ఉడకాలండి. చేపల పులుసు రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొద్దిగా కొత్తిమీర అండి దించే ముందు. ఇది అన్నాలకు చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు చేసి పొద్దున్న తినాలండి. అప్పటికప్పుడు తింటే పెద్ద బాగోదు పులుసు. మధ్యాహ్నం అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ చేప కారం అంతా పట్టి పులుపు అది పెట్టి బాగుంటుంది.